హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 23 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మే 23న డే ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. 2025 నినాదం వచ్చేసి డ్యాన్సింగ్ టర్టిల్స్ రాక్. డ్యాన్సింగ్ టర్టిల్స్ రాక్. ప్రపంచవ్యాప్తంగా 300 తాబేళ్ల జాతులున్నాయి. 129 జాతులు అంతరించే స్థితిలో ఉన్నట్లు IUCN పేర్కొంది. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ద్వారా మన దేశంలో తాబేళ్లకు రక్షణ కల్పించడం జరుగుతుంది. అయినప్పటికీ మన దేశం వాటి అక్రమ రవాణాలో ముందుంది. మన దేశంలో ఉన్న ముఖ్యమైన తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను గనక చూసినట్లయితే గహిర్మాతా మెరైన్ సాంక్చురీ ఒడిశాలో ఉంది. టర్టల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్లో ఉంది. రుషికుల్య బీచ్ ఒడిశాలో ఉంది. వేలాస్ బీచ్ మహారాష్ట్రలో ఉంది. సో ఇవి మన దేశంలో ఉన్న తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 6గురికి కీర్తి చక్ర, 33 మందికి శౌర్య చక్ర అవార్డులు. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన 6గురు సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న కీర్తి చక్ర అవార్డులను అందజేశారు. ఇందులో 4గురికి మరణాంతరం ఈ గౌరవం దక్కింది. 33 మందికి శౌర్య చక్ర పురస్కారాలు అందుకోగా 7గురు మరణాంతరం ఈ గౌరవాన్ని పొందడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ ట్రిపుల్ హైదరాబాద్ గురించి చూసినట్లయితే మనుషుల్లో రక్తహీనతను తెలుసుకునేందుకు ట్రిపుల్ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. కనుగుడ్డు కింద ఎరుపు రంగులో ఉన్న వలయాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోటో తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విశ్లేషించి క్షణాలలోనే ఈ రక్తహీనతను నిర్ధారించవచ్చని ట్రిపుల్ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి. 72వ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో జరుగుతున్నాయి. ఇది మిస్ వరల్డ్ పోటీలలో టాలెంట్ ఛాంపియన్ పోటీలు శిల్పకళ వేదికగా నిర్వహించడం జరిగింది. మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే శిల్పకళ వేదికగా జరిగింది. 24 దేశాల అందగత్తెలు పోటీ పడగా ఇండోనేషియా భామ మెనికా కెజియా సెంబరింగ్ పియానో వాయిస్తూ మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో మిస్ కామెరూన్ దేశానికి చెందిన మిస్ ఇస్సే ప్రిన్సెస్ 2వ స్థానంలో. 3వ స్థానంలో ఇటలీ భామ చైరా ఎస్పోసిటీ 3వ స్థానంలో నిలవడం జరిగింది. మే 18కి సంబంధించిన వీడియోలో మనం మిస్ వరల్డ్ స్పోర్ట్స్ పోటీలను చూసాము. అందులో ఎస్తోనియా దేశానికి చెందిన ఏలిస్ రాండ్మా మొదటి స్థానం. ఏలిస్ రాండ్మా స్వర్ణ పతకాన్ని గెలుపొందడం జరిగింది. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడం జరిగింది. సో ఇవి మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్. ఈ పోటీలు శిల్పకళ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇందులో ఇండోనేషియాకు చెందిన ఇండోనేషియా భామ మెనికా కెజియా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సూపర్ బగ్కు విరుగుడు. సూపర్ బగ్ అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ ప్రభావానికి లొంగక సూపర్ బగ్గా మారి రోగికి ప్రాణాంతకంగా అవుతుంది. సో దీనినే సూపర్ బగ్ అంటాము. అంటే మనము ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల డిసీజ్ అనేది ఆ వ్యాధికి లొంగక సూపర్ బగ్గా మారుతుంది. దీనివల్ల రోగి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. సో దానికి విరుగుడును కనిపెట్టడం జరిగింది. ఈ ప్రమాద స్థితికి పరిష్కారం చూపే కొత్త సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థను ఢిల్లీకి చెందిన
ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీ, అలాగే ఫ్రాన్స్కు చెందిన ఇంద్రియా సక్లే సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇది కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థ. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మీ సేవకు కియోస్క్ అంటే ప్రజా సంక్షేమ పథకాలకు, అలాగే జనన మరణ కుల ఆదాయ ఇలా ఏ సర్టిఫికేట్ కోసమైనా లేదా ఏదైనా అప్లై చేయడానికైనా మనం మీ సేవాకే వెళ్తూ ఉంటాము. సో అలా వెళ్ళినప్పుడు మీ సేవలో దరఖాస్తుల సమయాన్ని తగ్గించడానికి, అంతమందికి ఒకేసారి చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అలాంటి మీ సేవా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించడానికి, అలాగే దరఖాస్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి, అలాగే సేవలను సులభంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్క్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవా కియోస్క్. సో ఇవి సేమ్ ఏటీఎం లాగానే ఉంటాయి, ఏటీఎం మిషన్స్ లాగా. సో దీనిని ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ సేవా కియోస్క్ ఏటీఎం తరహా దరఖాస్తులకు అవసరమైన సేవలను నిమిషాల్లో ధృవపత్రాలను అందిస్తుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే టోటెన్హామ్దే ఐరోపా ట్రోఫీ, ఐరోపా లీగ్ టైటిల్ను టోటెన్హామ్ కైవసం చేసుకుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు ఓ మేజర్ టోర్నీ గెలిచింది. 1-0 తేడాతో మాంచెస్టర్ యునైటెడ్ను ఓడించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 23rd మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.